సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఒక సినిమా కోసం టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, దాని వెనక క్రియేటివ్ టీం మొత్తం అందరూ కూడా విపరీతంగా కష్టపడతారు. మనం కష్టపడినప్పుడు మన కష్టానికి తగ్గ అప్రిసియేషన్ కానీ, బ్లెస్సింగ్స్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ కావాలి. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరొక డిఎన్ఏ, ఒక మిస్సైల్ లాంటి మనవాడు సాయి ధరమ్ తేజ్. సో ఇప్పుడు అలాంటి ఒక డిఎన్ఏకి మనకు తెలిసిన సినిమా ఫీల్డ్ కనెక్ట్ అవుతూ మనకు తెలిసి సినిమా ఫీల్డ్లో పైకి రాణించాలనుకున్న చిరంజీవి గారి నాన్నగారు అంటే సాయి ధరమ్ తేజ్కి ఎంతో ఇష్టం. తను ఏమండి ముందు సినిమా ఒప్పుకునేటప్పుడే సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు మా తాతగారు నేను స్మరించుకోవాలి సార్, మీకు కొన్ని సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయో నాకు అలా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, మా తాతగారు నేను స్మరించుకోవాలని చెప్పారు. ఏంటి భయ అంటే అప్పుడు ఈ కొణదెల వెంకటరావు గారికి డెఫినెట్గా అని చెప్పగానే బలవాడు భయ, ఇది మా బాధ్యత కూడా, డెఫినెట్గా అంత పెద్ద డిఎన్ఏ అనేది ఆంధ్ర స్టేట్ని ఒక ప్రభావితం చేసిన ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక డిఎన్ఏ, ఆయన్ని డెఫినెట్గా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రోగ్రాం అంటే సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేసిన ఫిలిం ఫుటేజ్ని ప్రేక్షకులకు దగ్గరికి వెళ్ళే మొదటి ప్రోగ్రాంలో ఆయన తలుచుకోవటం మా కర్తవ్యంగా భావించి ఈ ప్రోగ్రాం మేము అనుకోవడం జరిగింది. 2 minutes పెట్టుకుంటాము, 3 minutes పెట్టుకుంటాం భయంతో, ఎక్కువ లాగ్ అయిపోద్దు అని. 8 minutes సాంగ్, అది కూడా ఎక్కడ లాగ్ లేకుండా తీయాలి, స్పీడ్ ఇలా ఉండాలి పాట, మళ్ళీ ఎరవేస్తారు చెప్పక్కర్లేదు. సో ఏంటంటే ఆ భయంతోనే ఆ పాట తీశానండి నేను. అందరూ అంటారు 33 రోజులు సాంగ్ చేశారు ఏంటి, ఏదో రికార్డ్ బ్రేక్ చేయాలా అని చేశారని. కాదండి, యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ లాంటిది, దాంట్లో కాన్సెప్ట్స్ అలాంటిది, ఆ కాన్సెప్ట్స్ పట్టియే సాంగ్ చేయాలి. ప్రతి డాన్సర్కి, ఒక డాన్సర్గా ఉన్నవాడికి ఈ పాట వింటే లోపల కొంచెం నరాలు అన్ని బయట వస్తాయి. ఒక్క మొగాడిన చిత్రంలో ఒక పాట రాశాను అనడం కంటే రాయలేకపోయాను ముందు. ఆ పాటను రాస్తూ కష్టం వచ్చేసి నాకు నా వల్ల కాదని చెప్పేసి చౌదరి గారికి మెసేజ్ పెట్టాను. చౌదరి గారు ఈ పాట నేను రాయలేను, వేటూరు గారి చేత కానీ శాస్త్రి గారి చేత కానీ రాయించండి మెసేజ్ పెట్టి పడుకుండిపోయాను. వేటూరు ఇంకా డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి సాయంత్రం, అన్నగారు మీరు అలా అనవద్దు, మొత్తం మీరే రాస్తున్నారని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయాం, మీరు ఇప్పుడు మధ్యలో ఇలా జారిపోతే కష్టం అని చెప్పి నాకు ఉత్సాహాన్ని, ఊపును, ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఒక మాట చెప్పారు. అంటే అన్నగారు నాకేం ఐడియాలు రావట్లేదంటే మీరు వెళ్ళి భగవద్గీత చదవండి, ఏదో ఒక పేజీ తీసి చదవండి, మీకు దాంట్లోంచి ఆలోచనలు వస్తాయని. కానీ ఇంటికి వెళ్ళి భగవద్గీత ఒక పేజీ తీసేసరికి దాంట్లో భగవంతుడి ఆయుధాల గురించి, అలంకరణ గురించి ప్రస్తావిస్తూ శంఖం చక్రం గురించి రాశారు. దాంతో నాకు అందులోంచి ఒక భావం స్ఫురించి, శంఖ చక్రములు లేకున్నా శాంతి సహనముంది, చతుర్భుజములు లేకున్నా చేయూత గుణమునేది, పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా, ఖడ్గాల పదును గల వీరత్వం కన్నాము విన్నాము అందరం, కన్నీళ్లు తుడుచు నీ అమ్మతనం పొందేందుకయ్యాము పిల్లలం, గుడినే వదిలి గుండెను చేరిన దేవా, మనిషిలో దేవుడివా మమతకే దాసుడివా అని పాట రాశాను. అప్పుడు అనిపించింది అనమాట, అంటే ఎంత కష్టమైన పన్నైనా చౌదరి గారు చేయించుకుంటారు ఖచ్చితంగా నమ్ము. అప్పటి నుండి ఇంకా ఆయనకు పాటలు రాస్తున్నట్టే నాకు ఎలాంటి ఒత్తిడి కానీ ఆందోళన కానీ లేదు. ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన చెప్పిన ఆ సన్నివేశాన్ని, సందర్భాన్ని అర్థం చేసుకుని అందంగా పాట రాయడం. ఒక్కసారి చౌదరి గారికి ఆయనకి ఏం కావాలో తెలుసు. ఒక్కసారి నేను పాట రాసిన తర్వాత పాట బాగుంది అన్నగారు అన్న తర్వాత హరిహర బ్రహ్మాదులు దిగొచ్చిన దాన్ని మార్చరు. ఆ విషయంలో సీతయ్య. ఈ సినిమాకి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుంది అని ఎదురు చూస్తున్నాను ఆడియో, ఎందుకంటే అంత మంచి పాటలు, ఒక కొత్త రకమైన మ్యూజిక్ని నా నుంచి ఈ సినిమా ద్వారా రాబట్టుకున్నారు. సో నాకు డెఫినెట్గా ఈ సినిమా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, నా కెరీర్కి హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే అవుట్ అండ్ అవుట్ ఒక ఎనర్జీ, ఒక ఫుల్ డాన్స్ స్కోప్ ఉన్న సాంగ్స్తో నేను ఏ సినిమా చేయలేదు. ఇందులో అన్ని పాటలు కూడా మంచి ఎనర్జెటిక్గా, మంచి బీట్ ఓరియంటెడ్గా చాలా బాగుంటాయి. సాయి ధరమ్ తేజ్ ఇంట్రొడ్యూసింగ్ అనగానే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది.
ఒక హీరో లాంచింగ్ సినిమా పరువు బాధ్యతలు టెక్నీషియన్స్ మీద పెట్టడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ మీద ఎంతో నమ్మకం ఉండాలి. సో ఫస్ట్ టైం నన్ను ఇంకా కొంతమంది మెయిన్ టెక్నీషియన్స్ని తీసుకొని చౌదరి గారు ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీటింగ్ పెట్టి వారి ముందు మా ప్రామిస్ చేయించారు. ఈ సినిమాకు డెఫినెట్గా వండర్ఫుల్ మ్యూజిక్ కష్టపడి చేస్తాం అన్న ప్రామిస్ చేయించారు. ఆయన కూడా ఆయన సజెషన్స్ ఆయన మాట్లాడారు. సో అక్కడ ఒక భయం, ఒక పట్టుదల, ఒక కసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. చౌదరి గారితో వర్క్ అనగానే డెఫినెట్గా మ్యూజికల్గా మాది ఆల్రెడీ ప్రూవ్డ్ కాంబినేషన్. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాను. మళ్ళీ ఈ సినిమా రావడం అనేది ఇంకా చాలా ఆనందం. అంటే నాకు ఒక మంచి లాంచింగ్, హీరో లాంచింగ్ అంటే అది ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో అందరికీ తెలుసు. సో అది ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు. అలాంటి అవకాశాన్ని చౌదరి గారు ఇచ్చారు. సో మంచి మ్యూజిక్ చేసుకునే అవకాశం దొరికింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ట్యూన్ సెలెక్షన్లో చాలా చాలా కమాండింగ్ ఉంటుంది చౌదరి గారిది, ఏమాత్రం డౌట్ ఉండదు. నేను చాలా ట్యూన్స్ చేశాను. అయితే నేను ఓకే అవుతాయి అనుకున్న ట్యూన్లు దీనికి కొన్ని ఓకే అయినాయి, ఓకే అవుతాయి అనుకునే కొన్ని కాలేదు. కొన్ని వెరైటీ ట్యూన్స్ ఓకే చేశారు. దీంట్లో ఆ వెరైటీ ట్యూన్స్ అన్నింటినీ కలిపి ఒక ఫుల్ లెంగ్త్ సాంగ్ చేశారు. ఆల్మోస్ట్ 9 minutes ఉంటుంది. ఆ బిట్ సాంగ్స్ అన్నీ ఇస్తున్నప్పుడు నాకు 9 సాంగ్స్ ఒక పాటలో పెట్టాలా అన్న చిన్న డౌట్ను వెలిపిస్తే, ఏమవుతుంది తమ్ముడు, మంచి మ్యూజిక్ కోసమే కదా పెట్టేసి అని చెప్పారు. చాలాసార్లు ఆ విషయంలో నన్ను కన్విన్స్ చేశారు. అంటే అన్నయ్య గుర్తుండదు అని అడిగాను. ఇన్ని ట్యూన్స్ ఒక పాట కోసం ఎందుకు, ఒక పాట నేను చేద్దామంటే లేదు, ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది అని చెప్పి అలా రకరకాల పల్లవులు, మంచి మంచి పల్లవులతో కూడిన పాట ఒకటి ఉంటుంది. ఇంతకుముందు ప్రేమ్ రక్షిత్ గారు చెప్పారు మనకు 30 రోజులు డాన్స్ చేసామని. ఆ సాంగ్ వెరీ ఛాలెంజింగ్ సాంగ్. నాకు అయినా, కొరియోగ్రాఫర్కైనా, ఎవరికైనా, హీరో వరకైనా ప్రతి ఒక్కరికి ఛాలెంజింగ్ సాంగ్ అది. సో రేపు ఆడియన్స్ కూడా దానికి అలా రెస్పాండ్ అవుతున్న నమ్మకం ఉంది. పాట సార్ కొంచెం పాడండి సార్. ఆ పాట అది వేరే పాట పాడుతుంది. ఎందుకు సార్ అలా? ప్రియతమా సార్ మీకు ఇష్టమా ఈ పాట ఈ సినిమాలో? లేదు, అదైతే పాడడానికి ఈజీగా ఉంటుంది. ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా, మనసులో గుణపమే దించినావే ఏంటిలా. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా, కింగులాగా ఉండేవాణ్ణి, కులాసాగా తిరిగేవాణ్ణి, బిందాసుగా బ్రతికేవాణ్ణి, బాధలేవి తెలియని వాణ్ణి. నిన్నేనే చూశాను, నీకే మనసిచ్చాను, శని పట్టి సన్నసయ్యాను, నీ చుట్టూ తిరిగాను, నిన్నే ప్రేమించాను, నిలువెలా నాశనమయ్యాను. ఓరి ఓరి దేవుడో సమ్మగుందిరో, నా చెలినందుకే వదలబోనురో. ఓ ప్రియతమా, ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా. I should thank YBS sir for giving me this opportunity in this movie called Ray, and I really think that this movie is going to be really amazing, and everyone have been really humble over here. I've enjoyed the entire shooting along with them, everything, and I really thank YBSG and the whole team for this. Thank you. I'm going to speak in English because there's a lot that I want to say today.
Ray has been a very, very long journey for me. Days, good days, bad days, days which were irritating, days that were extremely happy, days when we have shot for 18 hours, days when we haven't shot at all, injuries, days when I've felt that, oh my God, what a brilliant day as an artist. I'm really sorry to everybody who I must have disappointed, because this character has been very difficult for me to do. There have been long number of days of shooting. And I'm very thankful to everybody here, all my co-stars, Sayami, Sai, everybody here for being supportive. All the technicians, because without all your support, this character, Jenna, for me, would not have come out so brilliantly. Cameraman, so thank you for making me look so beautiful. I'm really emotional right now, but hands are shivering. But I don't think I will ever get to do such a role again in my life. And I'm very thankful to YVS sir for giving me this role of Jenna. Thank you very much, sir. So Ray has been such a wonderful journey, and the first and most important person I want to thank is YVS sir. YVS garu lekapote I wouldn't be standing here, because it's only because of sir that this has been possible. And talking about sir, it's means it's been a phenomenal experience, because sir is the most patient person I have met in my entire life. So if in the unit, if something is not going right, there are some problems sir is facing, maybe location problem, problems with artists, any problems, you will never see YVS sir angry. YVS sir is the most cool, patient person I've seen. So I've learned a lot from that, because he patient అయిపోయి 8 kgs తగ్గా 8 kgs down weight కూడా తగ్గా. Not like that, as she said, I want to show, అంటే మీకు కూడా అర్థం కావడం ఇంగ్లీష్ అన్నమాట. I want to show my patience levels, how much I want to show. I want to prove with the newcomers only. Sir has got the best performance out of me. As a newcomer, he used to sit and explain, everything sir would explain and say that do it this way, do it that way. So whatever the outcome is, it's all thanks to YVS sir, because it's only because of him that the performance that is going to be is because of sir. And I'd like to thank Sai. Sai has been very, very friendly, helpful and kind co-star. And it's been an absolute pleasure this whole journey. All my other co-stars, I want to specially thank Mani, Subhash, Nilesh and Madhu, because I have found... because the whole unit has become like a family for me. And Shraddha also, thank you so much for all the support. And I'd like to thank Guna sir for making me look the way I have. And Chakri sir for the lovely music. Prem Rakshit master, Raju master, Brinda ma'am, all the choreographers for being very patient and being wonderful to me. And Chandrabose sir for the lovely lyrics. So everyone in the unit I want to thank. వేదికను అలంకరించిన మా టెక్నీషియన్స్, సీనియర్ టెక్నీషియన్స్ చంద్రబోస్ గారు, చక్రి గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, గునా సార్, మా కెమెరామెన్ గారు, అలాగే మా డైరెక్టర్ గారు వైఎస్ చౌదరి గారు, అండ్ మా డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన గారు, అండ్ మా కో యాక్టర్స్ శ్రద్ధాదాస్, సాయమి కేర్, ఫరాద్, అండ్ మా ఫ్రెండ్స్ బ్యాచ్. సార్, ముందుగా నేను మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక చిన్న కోరిక అడిగానండి సినిమా స్టార్ట్ అవ్వక ముందర. మా తాతగారిని ఒకసారి స్మరించాలండి, ఏమనుకోకపోతే ఏదైనా ఒక చిన్న ప్లాన్ చేయండి సార్ అని చెప్పి అడిగాను. అది ఈ రూపంలో వస్తుందని చెప్పేసి నేను అసలు ఎప్పుడే అనుకోలేదండి. చాలా తేజు మై ఫ్రెండ్, ఆయన ఎంతో ఒక అద్భుతమైన ప్రపంచం చూశారు, అద్భుతమైన వారసులను చూశారు. నీ యొక్క నీ ఫేమ్ని పైనుంచి చూస్తూ ఆశీర్వదిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ సినిమా నువ్వు కష్టపడి పనిచేసావు, నేను కూడా ఎంతో కష్టపడి పనిచేసాను. మీ అందరికి నచ్చుతున్న నమ్మకం ఉంది. డెఫినెట్గా సాయి ధరమ్ తేజ్ మంచి స్టార్ అయ్యి ఆయన అక్కడి నుంచి చూసి ఆశీర్వదించడం జరుగుతుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వస్తానని వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్లో చెప్పింది మా తాతగారు అండి. ఆయన చెప్పిన వెంటనే నేను ఒక ఆర్టిస్ట్గా వస్తానండి అని చెప్పంటే, ఆర్టిస్ట్గా ఏంటి, ఆర్టిస్ట్గా అందరూ హీరోలు ఉన్నారు, హీరోగా నువ్వు చేయొచ్చు అని చెప్పేసి అన్నారు.
ఆయన నేను అప్పుడు అనుకోలేదు అసలు నేను ఒక హీరోగా వస్తాను లేదా ఏం అనుకోలేదు. ప్రాబ్లీ ఆయన గట్టి బలమైన నమ్మకం నా మీద ఉందేమో ఇలాగ అయ్యాను. అది వైవేష్ చౌదరి గారి చేతుల ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాను. అండ్ ముందుగా సినిమా గురించి చెప్పాల్సి వస్తే ముందున మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైవేష్ చౌదరి గారి గురించి చెప్పాలండి. ఇప్పుడు జనరల్గా మనం ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజ్లో కానీ ఒక క్లాస్ అటెండ్ అవుతామండి. ఒక టీచర్ ఉంటాడు, ఈ క్లాస్ వినాలా అని చెప్పేసి ప్రతి స్టూడెంట్కి ఆ టీచర్ అంటే చిరాకు వస్తుంది. కానీ అదే టీచర్ తోటి లాస్ట్ ఇయర్ అన్నమాట వెళ్ళిపోతుంటే సార్ ఏదో చేసి నన్ను ఫెయిల్ చేసి మళ్ళీ మీతో ఇంకొక 2 ఏళ్ళు మీతో ఉండేటట్టు చేయించాలని చెప్పేసి ఒక ఉంటారు చూడండి ఆ టీచరు, ఆయనే మా డైరెక్టర్ గారు కమ్ ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే నాకు ఎంత ప్రాబ్లమ్ ఇంకొక చాలా పెద్ద డైరెక్టర్తో పనిచేయచ్చు ఇలా చేయకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ వైవేష్ చౌదరి గారు లాంటి డైరెక్టర్ ద్వారా నేను పరిచయం అవడం నాకు అసలు అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే అంటే ఒక డైలాగ్ ఇచ్చేసి ఒక చిన్న లైన్ అయినా కానీ వచ్చి కూర్చొని నాతో పాటు ఇది డైలాగు, దీనికి ఎమోషన్ ఇది లేకపోతే ఇది మొత్తం దీనికి బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పేసి మొత్తం చెప్తారు. కెమెరా ముందు వెళ్ళంగానే నేను చెప్తానండి. చెప్పిన తర్వాత తమ్ముడు ఇట్లా అమ్మ అంటాడు, ఏమైంది సార్ అని చెప్పి కంగారు వెళ్తే ఎక్స్ప్రెషన్ రాలేదండి. ఏంటి ఎక్స్ప్రెషన్ రాలేదు, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, నేను డైలాగ్ చెప్పాను కదా అనిపించి నాకు అనిపిస్తుంది. లేదు తమ్ముడు రాలేదు తమ్ముడు అంటాడు. అలాగా నన్ను ఫస్ట్లో ఇరిటేట్ అయిపోయాను. నేను చేయలేకపోతున్నాను లేకపోతే ఈయన కావాలని చేస్తున్నారని చెప్పి కోపం వచ్చేది. కానీ ఆయన ప్రతిదీ ఈ పేషెంట్గా ఆయన పేషెంట్ అవ్వకుండా నన్ను పేషెంట్కి చేయకుండా సెట్లో ఎవరు పేషెంట్స్గా కాకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ నా దగ్గర నుంచి చెప్పించారండి. సో ఆయనకి నేను ఎప్పటికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. డెఫినెట్గా నేను వేరే స్టేజ్ ఎక్కినా కానీ మీ పేరు గుర్తు తెచ్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా ఇతర టెక్నీషియన్స్, మా కెమెరామెన్ గునా గారు, చక్రి గారు అందరూ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చంద్రమోస్ గారు దాని కాంప్లిమెంటింగ్ లిరిక్స్ రాశారు. అలాగే మాకు ఎప్పుడు బాగా ఇరిటేట్ చేసిన ర్యాప్ రాసిన నోయల్కి ఏంటోనండి పాటలు పాడడం ఒక ఎత్తు అంటే మళ్ళీ ర్యాప్ ఒకటి పాడాల్సి వచ్చింది వీడి వల్ల. కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అలాగే మై ఫేవరెట్ అండ్ మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. అసలు ఏం లేదు సార్, 55 days 20 days రిహార్సల్ కదండి, ప్రతిరోజు వచ్చేవాడు. వచ్చి ఇదే మా మూమెంట్ అంటే సార్ ఇది ఇరిగిపోద్దామా సార్ అంటే ఏమి ఎరగదు, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి ప్రతిరోజు నాకు ఎవ్రీ టైం నాకు బూస్టప్ ఇచ్చేసి నాకు పెప్ టాక్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. అలాగే మా డైరెక్టర్ గారు వచ్చేసి నాకు బాగా సాంగ్ చేసినప్పుడు మాత్రం ముందుగా సాంగ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక పెద్ద మెసేజ్ పెట్టారండి. ఈ సాంగ్ కావాల్సింది డెడికేషన్, డిటర్మినేషన్, డిటర్జెంట్, ఏరియల్ రెసిస్టెన్స్ అన్నీ రాసి మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అలాగే మాకు ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపానా గారికి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. కొన్ని డైలాగ్స్ అయితే అసలు నేను అనుకోలేదు నేను నా నోటి ద్వారా ఇన్ని డైలాగులు చెప్పగలుగుతానని. అదే పైగా కొన్ని డైలాగులు అయితే ఇది కళ్యాణ్గా చెప్తే బాగుంటుంది సార్, నేను కాదు సార్ అంటే కాదు అలా కాదండి చెప్పి క్యారెక్టర్ డిమాండ్ అని చెప్పేసి బాగా చెప్పించారండి. అలాగే ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు అండ్ ఇతర టెక్నీషియన్స్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.